హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కమల డాన్స్ అకాడమీ 5వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమల డాన్స్ అకాడమీ డైరెక్టర్ దాసరి కమల మాట్లాడుతూ తన తల్లి పేరిట డాన్స్ అకాడమీని 10 మందితో ప్రారంభించి నేడు 110 మంది పిల్లలు తమ దగ్గర శిక్షణ పొందుతున్నారని అన్నారు. ముఖ్యంగా తమకు ఇరు రాష్ట్రాల నుండి పలు ప్రముఖ దేవాలయాల నుండి ఆహ్వానం రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు శిక్షణను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సంగీత విద్వాంసులు, పండితులు, నాట్య గురువులు, సంగీత కళాకారులు, విద్యార్థినిల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు సురేఖ. మాది కమల డాన్స్ అకాడమీ 2012లో స్టార్ట్ చేశాను. నేను ఒక 10 మంది పిల్లలతో స్టార్ట్ చేసాము. ఈరోజు 110 మంది పిల్లలు ఉన్నారు. ప్రోగ్రాంలో 72 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఈరోజు నేను దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం బ్రాంచ్లో ఈవినింగ్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ నేను డ్యాన్స్ క్లాసెస్ తీసుకుంటాను. మా చైర్మన్ సార్ పర్మిషన్ ఇవ్వబట్టి నేను అది తీసుకుంటున్నాను. తర్వాత మా మదర్ స్వర్గీయ శ్రీమతి కమల కుమార్ గారి పేరు మీద ఈ అకాడమీ ఓపెన్ చేసి నేను రన్ చేస్తున్నాను. పిల్లలు ఏజ్ గ్రూప్ 5 నుంచి 18 ఇయర్స్ వరకు పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మాది 5th యాన్యువల్ డే అండి. ఫస్ట్లో 2018 బాబు జగజీవన్ రామ్ అటు మేము ఉండేదంతా కొత్తపేట ఏరియా పిల్లలందరము. అక్కడ మేము అసలు చేద్దాము ఎట్లా ఉంటుందని స్టార్ట్ చేసాము. తర్వాత సెకండ్ ఇయర్ మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము. సెకండ్ ఇయర్ సుందరయ్య చేసాము. 3rd 4th త్యాగరాయ గణసభ. ఇది 5th యాన్యువల్ డే. ఇది పెద్ద ఎత్తున చేయాలని ఉద్దేశంతో అమ్మ పేరు మీద పెట్టుకున్నాం. కాబట్టి మా ఫాదర్ కూడా 2 యాన్యువల్ డేస్ ఉన్నారు. 2 యాన్యువల్ డేస్ తర్వాత నాన్నగారు పోవడం జరిగింది. వాళ్ళిద్దరి పేరు మీద నేను ఇది చేస్తానండి. పిల్లల దగ్గర కూడా నామినల్గా నేను డ్యాన్స్ ఫీజు కలెక్ట్ చేస్తాను. తర్వాత ఈ ప్రోగ్రామ్ కూడా వాళ్ళ హ్యాపీనెస్ కోసమని వాళ్ళకు ఒక స్టేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తున్నాము. తర్వాత ఈ పిల్లలతోటి మేము ప్రతి సంవత్సరము స్టేజ్ ప్రోగ్రామ్స్ అంటే కాకుండా మాకు ఎక్కువ టెంపుల్స్ బాగా ఛాన్సెస్ వస్తున్నాయండి. తిరుపతి, పుట్టపర్తి, చిదంబరం, భద్రాచలం, తర్వాత జోగులాంబ టెంపుల్, అట్లా మేము అష్టలక్ష్మి టెంపుల్, చిన్నజీఆర్ స్వామీజీ దగ్గర అట్లా వేరియస్ అనమాట. మాకు అన్ని టెంపుల్స్లోనే ఇట్లా ఎవరో ఒక గెస్ట్ వస్తుంటారు. పిల్లల పెర్ఫార్మెన్స్ చూసి మేడం పిల్లల్ని తీసుకొస్తారా అని అడుగుతారు. నన్ను రెమ్యునరేషన్ మీకు ఏం కావాలి మేడం అని అడుగుతారు. నేను ఒకటే చెప్తాను, నాకేమొద్దు, నా పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి. ఎందుకంటే చిన్న పిల్లలు, వాళ్ళకి ఏదైనా ఇచ్చినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక షాల్ కప్పినా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మాకేమొద్దు అని చెప్పి ఆ విధంగా మేము కాబట్టి మాకు ఛాన్సెస్ కూడా బాగా వస్తున్నాయి.